హాయ్ అందరికీ నమస్కారం. మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వచ్చారు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ వెళుతున్నారు. ఎవ్రీడే మీకు తాజా అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం కిరణ్ టీవీ న్యూస్ ద్వారా. బహుశా ఇవాళ ఉదయం మా ప్రతినిధి హరీష్ కూడా మీకు దానికి సంబంధించి మిగతా అంటే తాజా వివరాలు అందించే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ 292 కోట్లు సాధించింది 7వ రోజు ముగిసే సమయానికి. అంటే వాస్తవానికి మనం అనుకున్నాం 300 కోట్ల మైలురాయి చేరుకుంటుంది ఈ వారాంతానికి అనుకున్నాం, కానీ ఒక 8 కోట్ల గ్యాప్లో ఆగింది. కానీ రన్ మాత్రం సూపర్గా ఉంది. ఖచ్చితంగా రాబోయే వారం అంతా కూడా ఒక అన్బీటబుల్గా బ్యాటింగ్ 4లు 6లు కొట్టే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుందో. 400 కోట్ల మైలురాయి కూడా చేరుకునే అవకాశం ఉంది ఈ వారాంతానికి. అయితే ఇదంతా కూడా రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది మనం చూస్తున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే సరికొత్త రికార్డుకు చేరువైంది. ఆ రికార్డు ఏం సాధించింది అనేది మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న విజ్ఞప్తి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు బలం వస్తుంది. సో ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా మన ఛానల్లో సబ్స్క్రైబర్ని చూస్తారు. ఇది నేను ప్రతి వీడియోలో చెప్పాలనుకున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎన్ని కామెంట్లు చేస్తే అంత బజ్లోకి వస్తుంది వీడియో, ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నా సిన్సియర్ విజ్ఞప్తి, మీకు వ్యాపారాలున్నా లేకపోతే ఏదైనా ఇతరత్ర వ్యవస్థలున్నా నా ఛానల్ ద్వారా అంటే మన ఛానల్ ద్వారా మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని మీరు తీసుకొని అడ్వర్టైజ్ చేయండి, తద్వారా నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కండి. జాయిన్ బటన్ ద్వారా మీరు ఈ ఛానల్లో ఒక లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. సో దానికి సంబంధించి గతంలో కూడా వివరించాను. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. వరల్డ్ వైడ్ ఏంటి ఆ అద్భుతం? ఈసారి గతంలో ఏ సినిమాకు లేని అద్భుతం వరల్డ్ వైడ్ ఈ సినిమా సాధించింది. అదేంటో మనం ఒక్కసారి చూద్దాం. సో ప్రతి వారంలో కూడా అంటే మనం ఎట్లయితే ఈ టాప్ 10 కలెక్షన్స్ ఇండియా లెవెల్లో మనం అనుకుంటాము, వరల్డ్ వైడ్ కూడా టాప్ 10 కలెక్షన్స్, టాప్ 15 కలెక్షన్స్ అనేది వరల్డ్ వైడ్ సినిమాలో ఏం సాధించిందని చెప్తా ఉంటారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు వరల్డ్ వైడ్ వీకెండ్ ఎస్టిమేషన్స్. వీకెండ్ ఎండింగ్ అయినప్పుడు అంటే జనవరి 18, 2026కి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, రిపోర్ట్ ఎప్పుడు జనరేట్ అయింది? జనవరి 18న రిపోర్ట్ జనరేట్ అయింది. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనశంకర్ వరప్రసాద్ 6వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అవతారు, 2వ స్థానంలో హౌస్ మేడ్, 3వ స్థానంలో జుటోపియా, 4వ స్థానంలో 20 ఇయర్స్ లేటరు, 5వ స్థానంలో మ్యాట్యూ సుప్రీము, 6వ స్థానంలో మనశంకర వరప్రసాద్ గారు. రికార్డు స్థాయి వసూళ్లు ఇక్కడ జనరేట్ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి నేను ఇక్కడితో ఆగలేదు. ఎవరు నాకు పంపిస్తే ఇక్కడితో అవునా ఎవరో ఏదో పత్రం పంపించారు కదా అని చెప్పేలేదు. నేను దీనికి సంబంధించి మళ్ళీ నా సైడ్ నేను రీసెర్చ్ చేసుకున్నాను. ఆ రీసెర్చ్ ప్రకారం మీకు సహజంగా మనము రెగ్యులర్గా టాప్ సైట్స్లో వెతికే సైట్స్లో సాల్టీ పాప్కార్న్ అని ఉంటుంది. ఈ సైట్ చూడండి, దీని పేరు సాల్టీ పాప్కార్న్ ద మూవీ డేటాబేస్. చాలా జెన్యూన్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది వరల్డ్ వైడ్. ఇక్కడ చూడండి, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చార్ట్ టాప్ 15 ఏంటి? వీకెండ్ 16th జనవరి 2026 నుంచి 18th జనవరి 2026 ఈ 3 రోజుల పాటు ఈ వీకెండ్లో 16, 17, 18లో సో వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్ పరంగా టాప్లో నిలిచిన సినిమాలు ఏవి అని చెప్పేసి సో వీళ్ళు చేశారు ఈ సర్వేలో. వీళ్ళకి వచ్చిన డేటాబేస్ ప్రకారం అవతార్, ఫైర్ అండ్ యాష్, అవతార్ 3 ఇది యాక్చువల్గా మన దగ్గర కూడా వచ్చింది. అయితే అవతార్ అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు, కానీ వరల్డ్ వైడ్ బాగానే ఉంది. ప్రస్తుతానికి అదే టాప్ సినిమా. ఈ సినిమా నంబర్ 1గా ఉంది. నంబర్ 2 ద హౌస్ మేడ్ ఉంది. నంబర్ 3 జుటోపియా ఉంది. నంబర్ 4 20 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ ఉంది. నంబర్ 5 మార్టినా సుప్రీం ఉంది. నంబర్ 6 మనశంకర వరప్రసాద్. వాస్తవానికి ఇక్కడ చూడండి, అవతార్ ఫస్టే ఉంది, చాలా రోజుల నుంచి ఫస్టే ఉంది. ఇది మాత్రం 3వ స్థానం నుంచి హౌస్ మేడ్ 2వ స్థానానికి ఎగబాకింది. జుటోపియా 3వ స్థానంలో ఉన్నది, ఇది 2వ స్థానంలో ఉన్నది, 3వ స్థానానికి దిగజారింది. ఇకపోతే 20 ఇయర్స్ లేటర్ అనేది న్యూగా ఎంటర్ అయింది, చార్ట్లోకి న్యూగా ఎంటర్ అయింది. మార్టీ సుప్రీం అనే సినిమా 9వ స్థానంలో ఉండేది 5వ స్థానానికి వచ్చింది. మనశంకర వరప్రసాద్ గారు కొత్తగా చార్ట్ బాక్స్లోకి ఎంటర్ అయింది. వరల్డ్ వైడ్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చార్ట్ అంటారు దీన్ని. ఈ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చార్ట్లో
గడగడలాడిస్తున్నాడు. అన్నయ్య డైలాగు, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది ఏంటి, రౌడీ అల్లుడులో బాక్స్ బద్దలైపోద్ది, గడ్డ కారాలు అంటాడు చూసారా, అట్లా బాక్స్ వరల్డ్ వైడ్ బద్దలైంది ఇది. సో గడగడ కారాలు అన్నట్టుగా 6th ప్లేస్లో నిలబెట్టారు మనశంకర్ వరప్రసాద్ని. వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మీకు ఎందుకు ఇట్లా నిలిచిందంటే, ఒక విషయం చెప్తాను మీకు. మనశంకర్ వరప్రసాద్కి వచ్చిన అద్భుతమైన ఇదేంటంటే 20 కోట్లకు ఓవర్సీస్ మార్కెట్ అమ్మితే 40 కోట్లు దాటేసింది ఇప్పటికి. 20 కోట్లకి అమ్మారు, కానీ 40 కోట్లు దాటింది. ఒక్క యుఎస్లోనే 35 కోట్ల రూపాయలు వసూళ్లు జరిగినాయి. యుఎస్ అంటారా, యూకే అంటారా, ఆస్ట్రేలియా అంటారా, దుబాయ్ అంటారా, ఇట్లా అన్ని వైపుల, సింగపూర్, ఇట్లా ప్రతి కంట్రీలో కూడా రిపీటెడ్ ఆడియన్స్. వీకెండ్ వాళ్ళందరూ వీక్ అంతా పనిచేస్తారు. వీకెండ్ అంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు, లేదా సినిమాకి వెళ్తారు, లేకపోతే ఇది ఒక వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా, తెలుగు కుటుంబం ప్రతి కుటుంబం కూడా మనశంకర్ వరప్రసాద్కి వెళ్ళారు. అందుకే వరల్డ్ వైడ్గా ఓవర్సీస్ కలెక్షన్స్ చాలా హైలో పెరిగాయి అని చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, 140 మంది ఒకే కుటుంబం కట్టగట్టుకుని సినిమాకి వెళ్ళారని మాట్లాడుకుంటున్నాం. ముసలి వాళ్ళు, ఇట్లా కాలు నడవలేని వాళ్ళు కర్ర సాయంతో సినిమాకి వెళ్ళారు. చిన్న పిల్లలు హుక్ స్టెప్కి డాన్సులు వేస్తున్నారు. అంటే ఆల్ఫా కిడ్స్ వరకు, ఎప్పటి నుంచి దాదాపు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇవాళ ఆల్ఫా జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళని రంజింప చేస్తోంది మనశంకర్ వరప్రసాద్ గారు. అందులో భాగంగా రిపీటెడ్ ఆడియన్స్లో వెళ్ళటంలో భాగంగా ఈసారి వీకెండ్ వరల్డ్ వైడ్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది. ఇది ప్రధానంగా ప్రాతిపదికగా ఇవాళ ఇక్కడ 6th ప్లేస్లో నిలవటం జరిగింది. బహుశా ఇది ఇవాళ ఈ వీకెండ్ 6th ప్లేస్లో ఉంది, నెక్స్ట్ వీకెండ్ కూడా 6th ప్లేసు, ఇంకా 5th ప్లేసు, 4th ప్లేసు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి చూడాలి వరల్డ్ వైడ్ వచ్చే సినిమాలు, వాటన్నిటికి సంబంధించిన కలెక్షన్స్ పోలిస్తే. ఒకవేళ ఫస్ట్ ఒక్క వారం వచ్చిన తెలుగు సినిమాలు, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఇట్లాంటి వరల్డ్ వైడ్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో చోటు చేసుకున్న తెలుగు సినిమాలు లేవు. ఎందుకంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా ఉండాలి, అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటారు. టెరిటోరియల్ అంటారు కదా, సో ఎన్ని టెరిటరీస్లో ఇది వచ్చింది అవన్నీ కూడా రాసుకుంటారు. ఇండియా వైడ్, ఇండియా లేకపోతే ఇతర దేశాలు, ఇన్ని దేశాల్లో కలిపి ఈ రకమైన కలెక్షన్స్ సాధించిందని చెప్పి రాసుకుంటారు. అలాగా రాసుకుంటే ఈసారి 6వ స్థానంలో నిలిచింది. ఇది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారికే సాధ్యం అని చెప్పాలి. బాక్సులు బద్దలైనాయి. సో ఇంకా ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో మనం వేచి చూడాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సినిమాలన్నీ కూడా అండి ఆల్మోస్ట్ పాన్ వరల్డ్ సినిమాలండి ఇవన్నీ. అవతార్ ఎక్కడి నుంచి అండి? అవతార్ అనే సినిమా మన దేశంతో పాటుగా ప్రతి దేశంలో దాదాపుగా ఒక 100 దేశాల్లో రిలీజ్ అయి ఉంటుంది. సో దాని స్థాయి దాంది. కానీ ఒక రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి పాన్ ఇండియా కూడా కాకుండా ఇలాగా గ్లోబల్ చార్ట్ బాక్స్లో, బాక్స్ ఆఫీస్ చార్ట్లో, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చార్ట్లో చోటు దక్కించుకోవటం, 6వ స్థానం దక్కించుకోవటం అంటే ఇది మామూలు విషయం కాదు. కేవలం ఒక రీజనల్ సినిమా వరల్డ్ వైడ్గా ఆ టాప్ 10లో నిలవటం అంటే అది ఒక్క శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాధ్యం. ద బాస్ ఈస్ బ్యాక్ అంటే మామూలు బ్యాక్ కాదు. బాసు బద్దలు కొట్టేశాడు, బాక్సులు బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ కెరీర్లో, చిరంజీవి గారి కెరీర్లో ఇదొక మైల్ రాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు.